హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్గా చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. హెల్త్కి అయితే చాలా మంచిది. అన్నీ మనకి అవైలబుల్గా ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ ఒక క్యారెట్, ఇంకా ఒక కీర, ఒక బంగాళదుంప తీసుకున్నానండి. వాటి మీద ఉన్న పొట్టు మొత్తం ఇలా చెక్కుకునే దాంతో వాటి మీద ఉన్న పొట్టు మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. ఇక్కడ మీరు బంగాళదుంప వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. నేనైతే టేస్ట్ బాగుంటుందని బంగాళదుంప కూడా యాడ్ చేశాను. వాటిని ఈ విధంగా ఒకసారి మనం తురుముకునేది ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా తురిమేసుకొని ఒక పక్కనే గిన్నెలోకి తీసుకున్నానండి. అండ్ అలానే కీర దోస తీసుకునేటప్పుడు దాంట్లోంచి వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్ని కూడా మనకి యూజ్ అవుతుందండి. వాటర్ వచ్చేసిందని వాటర్ని పడేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా క్యారెట్, ఇంకా పొటాటో, ఇంకా కీర దోసకాయ తురుము అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫస్ట్ నేను కీర దోస వేసుకున్నానండి. తర్వాత క్యారెట్ తురుము, అండ్ అలానే తర్వాత పొటాటో తురుము కూడా వేసుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి. కీర దోస అయితే ఇంకా మరీ మంచిదన్నమాట. ఇప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్ కూడా నేను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అండ్ అలానే మన కారానికి సరిపడట్టుగా ఒక 3 అయితే నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇక్కడ ఫ్రెష్ కరివేపాకు కూడా కొంచెం కట్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేసుకోలేదు. ఇప్పుడు వాటర్ ఏమి వేయకుండా ముందు వాటిని వెజిటేబుల్స్ని కలుపుకోవాలండి. చూసారు కదా, వాటర్ అయితే కొంచెం కనిపించింది కదా, వాటర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు దాంతో మనం బౌల్స్ మెజర్మెంట్స్తో తీసుకున్నాం కదా, ఒక కప్తో కప్పుడు గోధుమ పిండి వేసుకున్నామండి. నార్మల్గా చపాతీలు చేసుకునే గోధుమ పిండి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అలానే 1/2 కప్పు శనగపిండి, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం జీలకర్ర, అండ్ అలానే కొంచెం కారం, ఉప్పు కారం వేసుకున్నానండి. అండ్ అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి నేను. అవి వేసుకోవడం వల్ల మంచి ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకున్నాము. అలానే మనం వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కారం, ఇంకా ధనియాల పొడి, ఇంకా గరం మసాలా పౌడర్ కొంచెమే వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. అవి హెల్దీ కాదు, ఎందుకు వేశారని మీరు అనుకోవచ్చు, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు వాటిని కొంచెం వాటర్ ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా కలిపాను కదండి. తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని మొత్తం ఉప్పు కారం మొత్తం ఇవన్నీ కలిసే విధంగా నేనైతే చేత్తోనే మిక్స్ చేసేసుకుంటున్నానండి. మీకు ఎలా వీలుంటే అలా మిక్స్ చేసుకోండి. చూసారా, 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే నాకు ఇక్కడ పట్టింది. ఈ విధంగా శుభ్రంగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి అయితే మొత్తం ఇంకొకసారి కలుపుకుంటున్నానండి. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ అట్లు వేసే పెనం కాకుండా ఇలాంటిది తీసుకున్నానండి. తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చండి. ఆయిల్ పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని కొంచెంగా మనం పల్చగా కాకుండా కొంచెం ఊతప్పం స్టైల్లో మందంగానే వేసుకోవాలండి. పల్చగా వేసుకోకండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మంచి బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా కూడా తినచ్చండి. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇది సిమ్లో పెట్టి మాత్రమే మనం కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినా మీడియంలో పెట్టినా మనకి మాడిపోతుందండి. చాలా హెల్దీ రెసిపీ అండి. కీర దోసలో ఫైబర్, ఇంకా మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి చాలా మంచిది. ఆలు వేసుకోవడం వల్ల స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. బాగా కాలిన తర్వాత దాన్ని టర్న్ చేసుకుంటున్నాను చూడండి. చాలా ఈజీగా టర్న్ అయిపోతుందండి. మీరు కావాలి అనుకుంటే శనగపిండిని స్కిప్ చేసి ఓన్లీ గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. నేనైతే కొంచెం శనగపిండి కూడా యాడ్ చేశాను.
చాలా టేస్టీగా ఉందండి. వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడని పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను అదే విధంగా మిగతా పిండితో కూడా నేను ఇక్కడ దోశలు వేసేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఒక డిఫరెంట్ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.